వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పట్రు నువ్వు ప్రభుత్వం డబ్బు పెట్టి ఆన్సర్ లేదు, ఇది చాలదని అంటే నేననేది హొస్టైల్ కండిషన్. నువ్వు పెట్టే ఖర్చు, పోయిన విధానం రైతుల దగ్గర నుంచి తీసుకొని దీని బదులు ల్యాండ్ ప్రొక్యూర్ చేసిన తక్కువ కాస్ట్తో ఈ బరువు పడేది కాదు. ఇప్పుడు ఆ లేఅవుట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఈయన చేస్తే గీస్తే దానికే వేల కోట్లలో ఖర్చు అవుతుంది. నువ్వు ఏం సేవ్ చేసినట్టు? ఒకవేళ అట్లా చూసినా స్టేక్ హోల్డర్స్ అంటున్నావు. స్టేక్ హోల్డర్స్ ఏంది? వాళ్ళు ముంచినావు. పిల్లల పెళ్లిళ్ళు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఆస్తి అమ్మి ఏదైనా చేయాలనుకుంటే కుదరట్లా. నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే దాన్ని తీసుకొని ఇచ్చేయాల్సి వస్తుంది. రెండవది సాయిల్ కండిషన్స్. 3 అక్కడ నీళ్లు ఎత్తిపోయడానికి ఖర్చు. నీళ్లు ఎత్తిపోయడానికి కొండవీటి ఎత్తిపోతలు ఇవి పెట్టి వాటి నుంచి ఆ నీళ్ళని డైవర్ట్ చేసి దీంట్లో, ఎందుకంటే గ్రావిటీతో పోదు కాబట్టి వాటిని కృష్ణాలో కలపాలంటే మొత్తం అది 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఇచ్చిన యాన్యుటీ కానీ పెన్షన్లు కానీ అలాగే ఈ ఎత్తిపోతలకు వీటికే 6,000-7,000 కోట్లు అవుతుంది. ఇది కాక స్ట్రీట్ లైట్లని బయట రోడ్లు వెంబడేస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా చూడండి, చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి. 100 కోట్లు 20 కోట్లు 5 కోట్లు లెక్కలేవు. ఈ పెద్ద పెద్ద వాటి కూడా ఆర్టీఐ కింద కూడా ఆన్సర్ ఇవ్వట్లా. ట్రాన్స్పరెన్సీ అసలు లేదు. సో మీ ఇంతకుముందు అన్నట్టు ఓ బ్రహ్మాండమైన ఆయనకు ఆదాయ వనరుగా నిన్న కూడా అన్నాడు ఆ మాట. క్రైసిస్ అంటే ఒక అవకాశం వస్తుంది, నేను ఎప్పుడూ సంక్షోభాన్ని ఒక అవకాశంగా చూస్తాను అని. ఖచ్చితంగా తాను తన ముఠాకు దోపిడీకి ఓ బ్రహ్మాండమైన అవకాశంగా చూస్తారు. ఆ దోపిడీ పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున చేయగలం అనేదానికి ప్లాన్ చేసి దాన్ని పెరెన్నియల్ ఎక్కువ కాలం ఎట్టలాగాలనేది ఈ రెండు కూడా ఆయన చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో రాగానే నిజానికి ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో అయితే ఇదే కంటిన్యూ చేసి ఆ 6 hours పవర్ ఇవి పెట్టేసి తిప్పుకోండొచ్చు. ఇట్లా ఎందుకు చేయలే? అది ద్రోహం, ప్రజలకు ద్రోహం. ప్రజలు నమ్మకంతో మనల్ని ఎన్నుకున్నాక మనం దిగే ఈ 5 ఏళ్ళు ఇచ్చేసరికి 5 ఏళ్లలో పెట్టిన ప్రతి రూపాయి ఖచ్చితంగా చిన్నపాటి ఇది కూడా లేకుండా వితౌట్ పిల్ఫరేజ్ చేర్చడం ఎట్లా, ఎక్కడికి చేరాలను, అలాగే రియల్ ధర్మకర్తలు ట్రస్టీలు ఎట్లా చేయాలనో అది చేయడం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టాడు. అందుకోసమే ఇది కష్టం అనేది, అసాధ్యం అనేది చేస్తుంది. లేకపోతే ఆయనకేం నిజంగానే తీటనా అంటే ఎందుకు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టాడు బాగానే ఉంది అబ్బా, ఇది కూడా బాగానే ఆదాయ వనరుగా ఉంటుంది కదా అని అనుకోవచ్చుగా. ఎందుకు అనుకోలే? ఎందుకన్నారంటే ఇదిగో ఈ కారణంతో. ఈ రోజైనా ఎందుకన్నారు? అది ప్రాగ్మాటిక్ అప్రోచ్ కాబట్టి. ఇంట్రెస్టే సంవత్సరానికి ఈయనన్న లెక్కలు మొత్తం అయితే 20,000 కోట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. నీ మొత్తం ల్యాండ్స్ నువ్వు ఎక్కడెక్కడ అమ్మినా కూడా నువ్వు దాన్ని ఆ ఇంట్రెస్ట్ కట్టలేవు. ఇప్పుడు చేసిన అప్పు కూడా 5-6 వేల కోట్లు 7,000 కోట్లు అవుతుంది. సో నువ్వు సంవత్సరానికి అది ఒకటి కట్టాలా? నువ్వు ఇతర ప్రాజెక్టులన్నీ వదిలేసావు. అటు రాయలసీమలో వాటిని వదిలేసావు. రాయలసీమ లిఫ్ట్ లాంటిది 1,500 కోట్లు 2,000 కోట్లు పెడితే వాటర్ మొత్తానికి ఇచ్చేది. ఓ డ్యామ్ ప్లాన్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే ఎస్ బెనిఫిషరీస్ లక్షల ఎకరాల దీంట్లోకి వస్తుంది. దాని మీద పెడితే అర్థం ఉంటుంది. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లాంటివి వేసేసి ప్రైవేట్ ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పార్టిసిపేట్ చేసి అది డెవలప్ అయ్యేట్టు చేస్తే ఎంత చేసినా దానికి అభ్యంతరంలా. ఎందుకంటే ఫ్యూచర్ పెరగాలి కాబట్టి. ఇది ఎక్కడ కూడా మొత్తం పోవడమే తప్ప వెనక్కి వచ్చేది. సెక్రటరియట్లో ఏమాదాయం వస్తుంది, హైకోర్టులో ఏమాదాయం వస్తుంది, అసెంబ్లీలో ఏమాదాయం వస్తుంది? నువ్వు కడుతున్నావు ఏంటివి? ఇవ్వాల్సిన చోటేమో ఫ్రీగా ఇవ్వు. టీటీ లాంటి దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేసేది ఎవరి దగ్గర తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎకరాకు బాగానే వసూలు చేస్తున్నాడు. టీటీడీ దగ్గర వసూలు చేస్తాడు. తన వాళ్ళు ఎవరికన్నా వీలుంటే ఉచితంగానో తక్కువ రేటుకో ఇస్తాడు.
ఇంకా నువ్వు అక్కడ అంటే మళ్ళీ బాధేది ఎవరిని ఇంకొక గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు పెట్టేది పెట్టిస్తాడు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అంటే నీకు ఈ జన్మలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని గర్వంగా చెప్పుకునేది రావడం అనేది ఇష్టం లేదు, కాబట్టి ఇప్పటికైనా అందరినీ ఆలోచించమని ఆయన అన్నాడు. దీనికి ఈయన ఏవేవో పేర్లు పెడుతున్నాడు. ఆయన ఏవో పేర్లు రకరకాలు అంటున్నాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి ఏం పేరు పెట్టాలి? రాష్ట్రంలో ఈ 5 కోట్ల మందిని బహిరంగంగా నిలువు దోపిడీ చేస్తూ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచుతూ అప్పుల భారం మొత్తం ఒక్కొక్కరి తల మీద నాకు తెలిసి కనీసం పూర్తి అయితే 2 లక్షలు ఎంతో పడేటట్టు ఇంత చేసి, పైగా మీరు అద్భుతమైన దీని నగరానికి చూస్తున్నారు. అసలు మీరు మీ అంత అదృష్టవంతులు లేరని నమ్మబలికి మనతోనే సంబరాలు చేసుకునే రకంగా చేసేంతవరకు ప్రయత్నం చేస్తున్నానంటే అంత ప్లాన్, అంత విజన్, ఆయన విజన్. మరి సైకో అనలేము, మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఏం మాట పెట్టాలా? ఏదో చేతబడి లాంటివి చేసేసి ఇంకోటి చేసి మనం దీంట్లోకి స్వాధీనంలోకి తెచ్చుకొని పని చేయిస్తారు కదా, దాంట్లో వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఓ మాంత్రికుడు మరి అట్లా చేయగలుగుతున్నాడేమో తనకున్న ప్రాపగాండా మిషన్తో తెలియట్లా నాకు. బట్ హీఈస్ అటెంప్టింగ్ దట్. జనం దాంట్లో కొట్టుకుపోకుండా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అదే చెప్పారు. వితౌట్ డిస్పాషనేట్ గానే చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందంట తప్పే ఉన్నదా? ఆయన తీసుకున్న లైన్ ఏదైందో అంటే వి టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అలాంటి లీడర్ వెనక నడవడానికి, అలాంటి లీడర్తో కలిసి పనిచేయడానికి, కలిసి నడుస్తున్నందుకు నిజంగా అందరం గర్వంగా ఫీల్ అవుతాం. ఎక్కడ కానీ చిన్నపాటి డిఫరెంట్ ఆలోచన, రెండో ఇది లేకుండా ఖచ్చితంగా ప్రజల సంక్షేమం ఉందా, ప్రజల కన్సెంట్ ఉందా, ప్రజలకు మంచి జరుగుతుందా, లార్జర్ గుడ్ ఉందా, ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా, లేకపోతే మనకొద్దు, ఎంత పెడుతున్నాం, తద్వారా ఎంత రిటర్న్ ఇది ఉంది, స్టేట్కి ఏం ఉపయోగం ఉంది,